రాష్ట్రంలోని యూనివర్సిటీలో విద్యుత్ తాగునీటి సమస్య లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులంతా క్యాంపస్లోనే కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చని చెప్పారు. విద్యుత్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవర్ కట్స్ అంటూ జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కూర్చొని తప్పుడు ట్వీట్ చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్ కూసుమంచిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భట్టి పాల్గొన్నారు. పేద పిల్లలు హాస్టల్స్ లో చదువుకుంటుంటే వాళ్ళ మెస్ బిల్లులు, భోజన బిల్లులు సంవత్సరాల తరబడి మీరు కట్టకపోతే మేము వచ్చిన 3 నెలల్లోనే యావత్ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్ సంబంధించిన మెస్ బిల్లుల్ని రూపాయితో సహా లెక్కగట్టి రిలీజ్ చేసి పేద విద్యార్థులకి ఉపయోగపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి పేద మహిళలకి సంబంధించిన బిల్లులు మీరు సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే మేము వచ్చిన 3 నెలల్లో లెక్కగట్టి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి మహిళలందరికీ బిల్లులు లెక్కగట్టి ఇచ్చాం. ఐకేపీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాం. ఈజీఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చింది ఎప్పుడైనా జరిగింది అంటే అది కేవలం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. 2019 నుంచి ఏ ఒక్క రోజు కూడా మొదటి వారం జీతాలు ఇవ్వనటువంటి మీరు ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని చెప్తా ఉంది. సిగ్గు లేకుండా కరెంటు పోతా ఉందని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇన్ని అబద్ధాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక స్థాయి మర్చిపోయి, ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకు తిరుగుతా ఉన్నా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. సూర్యాపేట పోతాడు, అలాంటి మాజీ కరెంటు శాఖ ఇంట్లో కూర్చుంటాడు. కరెంటు పోయినా కరెంటు పోయినట్టు యాక్టింగ్ చేసి దాన్ని ట్విట్టర్ లో పెడతాడు. వెంటనే ఎంక్వైరీ చేసి చూపిస్తే కరెంటు పోలేదు, నిర్దాక్షిణ్యంగా కరెంటు, నిక్షిప్తంగా కరెంటు వస్తాం. మహబూబ్నగర్ పోతాడు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే కరెంటు పోయిందని ట్విట్టర్ లో పెడతాడు. ఎంక్వైరీ చేస్తే ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని చెప్తా ఉన్నాను. అని ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎంతమంది అబద్ధాలు మాట్లాడతారు, ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడి ప్రతి సంవత్సరం అబద్ధాలతో బతకలేరన్నటువంటి సంగతి గత ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజానికం బండకేసి బాధి ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొని వచ్చారు. ఆ ప్రజల అవసరాల కోసం ఈరోజు కాంగ్రెస్